మీరు ఎన్నోసార్లు మన షోలో సమోసా పిండి చూశారు. మీ అందరూ సమోసాలు పర్ఫెక్ట్గా చేయగలరు అనుకుంటున్నాను. ఇప్పుడు అదే పిండితోటి మనం ఎన్నో రకాల స్నాక్స్ కూడా చేసుకున్నాం, పాపిడి చేసుకున్నాం. ఈరోజు ఈ మిఠాయి గుజియా కూడా చేసేసుకున్నాం. ఇలా చేసిన తర్వాత ఈ పిండిని కలిపేద్దాం. మన షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది. ఈ పిండిని మనం ఒక మంచి ముద్దలా తయారు చేసుకొని ఒక 5 నిమిషాల పాటు రెస్ట్ ఇద్దాం. తర్వాత దీన్ని ఏం చేయాలో చూపిస్తాను. పిండి కూడా తయారు చేసుకున్నాం, మన స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. అయితే దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా పూరీల వల్లే మనం చక్కగా రుద్దేసుకొని, అయితే ఇప్పుడు ఈ గుజియాలు అంటే మన తెలుగులో వాళ్ళం మనం కజ్జికాయలు అంటాం, ఈ విధంగా మనం వేసుకొని దీని లోపల మన స్టఫింగ్ ఏదైతే మనం చేసి పెట్టుకున్నామో కొంచెం కోవా అన్నీ ఉండడం వల్ల దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మనకు కావలసినంత వేసుకుందాం. కొంచెం ఎక్కువగా వేసేస్తూ ఉంటాను. ఈ కొనల్ని కొంచెం అంత నీళ్లు లైట్గా ఇలా మనం చేసేసి తర్వాత మన ఈ కజ్జికాయల ప్రెస్ ఏంటి చేయడం చాలా ఈజీగా అయిపోయింది. అయితే గుజియాలు చాలా వాళ్ళు చేత్తోటి చేస్తారు. మరి చేత్తోటి చేసిన ఇంకా దీనికంటే ఇలా ప్రెస్ దానికంటే వాళ్ళు చేసేది చూడ్డానికి మరింత అందంగా కనిపిస్తుంది. ఈ ఎక్స్ట్రా పిండి ఉంటే పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఈ మూతని చక్కగా ఈ రకంగా ఓపెన్ చేసుకుందాం. ఈ గుజియాలు ఇలా వచ్చేస్తాయి. ఇలా మీరు ఇవి వచ్చిన తర్వాత నూనె మంచిగా మరీ ఎక్కువ వేడి ఉండకూడదు, అలా అని చెప్పి కొంచెం తక్కువ వేడి ఉన్నా కుదరదు. మన పంచదార సిరప్ రెడీ అయిపోయింది. ఈ గుజియాల్ని చూడండి ఈ విధంగా చేసుకొని వీటిల్ని ఫ్రై చేసుకుందాం. కొంచెం అంత ఆ నీళ్లు పెట్టామనుకోండి మనకి ఇవి చక్కగా పర్ఫెక్ట్గా విరగకుండా వచ్చేస్తాయి. మనం వీటిని మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి కొంచెం నూనె బాగా వేడిగా ఉంది, అందుకే ఇవి కొంచెం తొందరగా రంగు వచ్చేస్తుంది. కొంచెం తక్కువ వేడిలో మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ గుజియాలు మరి ఇలాగే కాకుండా చేత్తోటి చిన్న చిన్నగా కేవలం కోవాతోటి కూడా చేసి పండగలకి, ముఖ్యంగా హోలీ పండగలు ఇలాంటి పండగలకి ఎక్కువగా చేస్తూ ఉంటారు. మనమేమో మన కజ్జికాయల్లో పల్లీలు, బెల్లము, మరి కొబ్బరి కజ్జికాయలు ఇలా ఎలా చేసుకుంటామో కోవా ఇలాంటి ఓట్స్ ఇవన్నీ వేసేసి నార్త్ ఇండియాలో కొంచెం ఎక్కువగా చేసుకుంటారు. ఈ కజ్జికాయల్ని ఇలా ఫ్రై చేసుకుందాం. మనకి కావలసిన సైజు, మనకు కావలసిన షేప్. ఈ గుజియాలు మరి మన కజ్జికాయల్లా చేసాను. నార్త్ ఇండియన్ గుజియాలు కొంచెం చిన్నగా ఉంటాయి. మన ఓట్స్ మంచిదే. ఈ విధంగా చక్కగా ఈ షుగర్ సిరప్ వేసుకున్నాం. మరి ఈ పాకం కూడా మరీ పలసగా ఉండకూడదు, చిక్కగా ఉండాలి. పలసగా ఉంటే మన ఈ పిండి మెత్తగా అయిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. అయితే మార్కెట్లో కూడా మనం ఈ స్వీట్ గుజియాలు తిన్నప్పుడు దీని లోపల ఈ సిరప్ వెళ్ళి కొంచెం అంత జ్యూసీగా ఉంటాయి. మిగతావి కూడా మనం గుజియాలు తయారు చేసుకొని అంతా ఒకేసారి చక్కగా ఎంజాయ్ చేద్దాం. ఈ గుజియాలు ఫ్రై అయిపోయాయి. మరి వీటిని చూడ్డానికి చాలా సింపుల్గా ఉన్న భలే టేస్టీగా ఉంటాయి. షుగర్ సిరప్లో చక్కగా లైట్గా ముంచేస్తాం. కొన్నిసార్లు వీటిపై తేనె సిరప్ కూడా కొంచెం పోసి వడ్డిస్తుంటాం. చక్కగా అంతా మెరుస్తూ రెడీ అయిపోయాయి. మనం దీనిపైన ఈ బాదాం తురుముని డెకరేషన్గా వేసేసుకున్నాం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,